శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు దైవబలం అనే ఒక కథతో మీ ముందుకు వచ్చాను. కథ విని మరి ఎలా ఉందో చెప్పండి. మరి కథలోకి వద్దామా? దైవబలం కథ. అనగనగా ఒక ఊర్లో ఒక రాధమ్మ అని ఒక మహిళ ఉండేది. ఆవిడికి అత్తగారు, మామగారు, మరి భర్త ఉండేవారు. ఉంటే ఆవిడ రోజు కూడాను పెళ్ళయి వచ్చింది మొదలు రోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యోదయం అయ్యేసరికి స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నాకు అత్త సొమ్మొద్దు, మామ సొమ్మొద్దు, మొగుడు సొమ్మొద్దు, తండ్రి సొమ్మొద్దు, తల్లి సొమ్మొద్దు, ఎవ్వరి సొమ్ము నాకొద్దు, నా సొమ్ము నాకు సూర్యభగవానుడా అని దండం పెడుతూ ఉండేది. ఇలా రోజు మొదట్లో ఏమిటో అలా ఫోన్లో పెట్టుకుంటుంది అని అనుకునేవారు. కానీ రాను 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 ఈవిడికి బాగా చేదస్తం పెరిగిపోయి ఇంక ప్రతిరోజు లేవడం, అత్త సొమ్మొద్దు, మామ సొమ్మొద్దు, మొగుడు సొమ్మొద్దు, నా సొమ్ము నాకే, నా సొమ్ము నాకే ఇలా దండం పెడుతుంటే చూసి 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 అత్తగారికి, మామగారికి, మరి భర్తకి అందరికీ కూడా కోపం వచ్చింది. వచ్చి అప్పుడు ఏమని అడిగారంటే, నువ్వు ఎవరి సొమ్ము తింటున్నావు? నువ్వు అత్త సొమ్మొద్దు అంటున్నావు, మామ సొమ్మొద్దు అంటున్నావు, మొగుడు సొమ్మొద్దు అంటున్నావు, నీ మామగారు కష్టపడి తెస్తున్నారు, నీ భర్త కష్టపడి తెస్తున్నాడు, వాళ్ళ సొమ్మే కదా నువ్వు తింటున్నావు, మరి వాళ్ళ సొమ్ము నాకు వద్దు, నా సొమ్ము నాకు ఇవి అంటున్నావు, నీకేం సొమ్ము వచ్చింది చూపించు, అసలు నువ్వు రోజు దండం పెడుతున్నావు కదా సూర్యభగవానుడికి, నీకేమిచ్చాడు? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నావు ఒక్కలాగా చక్కగా మామగారు సంపాదిస్తున్నాడు, భర్త సంపాదిస్తున్నాడు, వీళ్ళ సంపాదన తింటూ ఆ సూర్యభగవానుడిని నువ్వు రోజు ఇలా కోరుకుంటున్నావు, నా సొమ్ము నాకు ఇవ్వండావు, ఏది నీ సొమ్ము ఏదో ఎక్కడుందో చూపించు అని చెప్పి అత్తగారు తిట్టింది. ఆ తర్వాత మామగారికి కూడా కోపం వచ్చి మామగారు, భర్త అందరూ కూడా తిట్టారు. తిట్టినా సరే అలా అనద్దని చెప్పేవారు. చెప్పినా సరే మళ్ళీ తెల్లారు లేచి అత్త సొమ్మొద్దు, మామ సొమ్మొద్దు, మొగుడు సొమ్మొద్దు, నా సొమ్ము నాకు ఇవ్వండి. ఇంకా వీళ్ళకి చాలా కోపం వచ్చి దీనికి ఏమిటో చూద్దాము, వీళ్ళు మా సొమ్ము ఏది వద్దంటుంది కదా, దీని సొమ్ము దీనికి కావాలంటుంది, ఇప్పుడు తింటున్నదంతా మాది కాకపోతే దీనికి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి దీన్ని ఏం చేశారంటే బాగా మంచి నిద్రపోనిచ్చి నిద్రలో ఉండగా భర్త, అత్తగారు, మామగారు కలిపి ఆ మంచంతోనే తీసుకెళ్ళి కొంచెం ఆవిడకి అప్పట్లోనూ నల్లమందు కొంచెం విరివిగా వాడుతూ ఉండేవారనమాట. అంటే ఒంటి నొప్పులకి వాటికి కొంచెం అది బాగా నిద్ర పట్టేస్తుంది అనమాట. దానికి ఆ అన్నంలో కొంచెం నల్లమందు కల్పిస్తుంది అనమాట అత్తగారు నిద్ర పట్టేయడానికి. బాగా ఆ నల్లమందు కలిపిన అన్నం తినేసింది. పాపం మంచి మత్తుగా నిద్ర పట్టేసింది. లేకపోతే తెలివి వచ్చేస్తుంది కదా, మామూలుగా మంచంతో సాయం పడితే ఎంత నిద్రలో ఉన్నా తెలివి వస్తుంది. అలా తెలివి రాకుండా ఉండాలని కొంచెం నల్లమందు కలిపేసి పెట్టేసింది. ఆ నల్లమందు పెట్టడంతోనే పాపం మగతకు అమ్మేసి తెలివి రాలేదు. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి మంచంతోనే తీసుకెళ్ళిపోయి ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. అర్ధరాత్రి ఎవ్వరూ చూడకుండా 12 గంటలప్పుడు ఆ అడవిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ అడవిలో దాన్ని ఆ మంచంతోనే దింపేసి ఇంటికి వచ్చేసారు. వచ్చి దారిలో అనుకుంటున్నారు, ఆ సూర్యభగవానుడు దీనికి ఏమిస్తాడో చూద్దాం, ఈ అడవిలో అడవి జంతువులో తినేస్తాయి, అప్పుడు తెలుస్తుంది ఈ సూర్యభగవానుడు ఇవ్వడం ఏమిటోను, శుభ్రంగా బాగా పెళ్ళి ఇచ్చిన దగ్గర నుంచి చక్కగా పెడుతున్నాము, తిని దీనికి ఇలాంటి ఉప్పన్న బుద్ధులు పుట్టేయి, లేకపోతే హాయిగా ఇంట్లో ఉండును, వద్దని చెప్పినా సరే మళ్ళీ అదే మాట్లాడుతుంది కనుక తగిన శాస్తి అయిందని చెప్పి ముగ్గురు ఇంటికి వచ్చేసి ఉన్నారు. ఈ లోపున ఇలా ఉంటుండగా అప్పుడు ఏమైందంటే ఈవిడికి పాపం తెల్లారి బాగా పొద్దుపోయిన తర్వాత తెలివి వచ్చిందనమాట. తెలివి వచ్చి చూస్తే ఏంటి అడవిలో ఉన్నానేంటి నేను, ఇంటి దగ్గర లేకుండాను, అమ్మో మంచంతో తీసుకొచ్చి నన్ను పడేశారనమాట, నాకు తెలియకుండా మత్తుగా మెసిందనమాట అనుకుని ఏం చేసిందంటే లేచి మళ్ళీ అక్కడ ఒక చెరువు ఉంది, మళ్ళీ ఆ చెరువులో స్నానం చేసి నాకు అత్త సొమ్మొద్దు, మామ సొమ్మొద్దు, మొగుడు సొమ్మొద్దు, నా సొమ్ము నాకు ఇయ్యండి మళ్ళీ. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి నిజంగా ఇంత భక్తురాలు ఎక్కడా ఉండదు, ఇంత భక్తిగా నన్ను ఈవిడ ఆరాధించి నాకు ఎవరి సొమ్ము వద్దు, నా సొమ్ము నాకు అడవిలో పడేసినా సరే అదే స్మరణ తప్ప ఇంకో స్మరణ చేయటం లేదు కాబట్టి నేను ఒక పెద్ద మేడ, ఇంద్రభవనం లాంటి మేడిచ్చి నౌకర్లు, మరి ఇంటి నిండా పని మనుషుల్ని, తర్వాత వీళ్ళందరినీ సృష్టించి చక్కటి బోల్డ్ డబ్బుని, బంగారాన్ని అన్నీ ఇస్తే చక్కగా ఆమె బంగారపు మేడలో ఈవిడ హాయిగా, మరి అందరూ ఉన్నారు కదా, నౌకర్లు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, వండి పెట్టడానికి ఉన్నారు, వండుకోవడానికి బోల్డ్ డబ్బు ఉంది, సామాన్ తేయడానికి మనుషులు ఉన్నారు, ఆవిడ మహారాణిలాగా హంసతూలిక తల్పం మీద పడుకుని దర్జాగా కాలం గడుపుతుంటారు. ఇలా ఉంటుండగా ఎప్పుడైతే ఇక్కడ ఈవిడికి డబ్బు వచ్చిందో, మరి దేవుణ్ణి అలా అన్నద్దని వీళ్ళు తోలనాడారు కదా, అందుకని మొత్తం వాళ్ళ డబ్బంతా పోయి వాళ్ళు బీదవాళ్ళు అయిపోయి ఈ పక్కనే ఉన్న అడవిలోకి కర్రలు కొట్టుకోవడానికి అని వచ్చారు. వాళ్ళు కర్రలు కొట్టుకుని అమ్ముకుందామని
వచ్చేసరికి సరిగ్గా వీళ్ళు పలానా చోట దాన్ని పడేసాం కదా, అది ఈ పాటికి చచ్చి ఉంటుంది, మంచం కూడా అక్కడ పడేసాం, ఆ మంచమైనా ఇంటికి తెచ్చుకుందాం అనుకుని దాన్ని ఎక్కడైతే పడేసారో ఆ కోడల్ని అక్కడికి వచ్చారు. వచ్చేసరికి అక్కడ మంచము లేదేమో లేదు, పెద్ద ఇంద్రభవనం లాంటి భవనం, బంగారపు రంగులతో మెరిసిపోతున్న భవనం అనమాట. ఆ భవనం చూసి ఇదేంటి ఇక్కడ ఇలా హఠాత్తుగా భవనం ఎలా వచ్చింది, ఆ అడవిలో భవనం ఏంటి, అయితే ఎవరున్నారో చూద్దామని చెప్పి వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇంకేముంది, హంసతూలిక తల్పం మీద హాయిగా దర్జాగా సేవకులు బోల్డ్ మంది విసురుతున్నారు. విసునకర్ర పట్టి విసురు వాళ్ళు కొంతమంది, కాళ్ళు పట్టి వాళ్ళు కొంతమంది, తలదువ్వి వాళ్ళు కొంతమంది, ఇలా హాయిగా దర్జాగా ఉన్న ఈవిడ చూసేటప్పటికి వాళ్ళకి మతిపోయింది. పోయి అప్పుడు అయ్యో మేము తప్పు చేసామమ్మా, ఏంటి నిన్ను అక్కడ మేము వేళ అడవిలో వదిలేసాం కదా, నువ్వు ఇలా ఎలా నీకు ఈ మేడ అది ఎలా వచ్చిందని అడిగితే అప్పుడు లేచి ఆవిడ అత్తమామలకి భర్తకే నమస్కారం చేసి నేను ఎప్పుడు కూడా సూర్యభగవానుడిని నేను ఒకటే కోరుకున్నాను, ఎవరి సొమ్ము ఎప్పుడు కూడా ఒకళ్ళదవుతుంది కానీ ఎవరిది వారిది అవ్వదు, నేను రోజు మీరు ఎలా అంటుంటే కోపం వచ్చి నన్ను ఇక్కడ పడేస్తే నేను తెల్లారు లేచాను, తెల్లవారు లేచి కూడా మళ్ళీ నేను నాకు అత్త సొమ్మొద్దు మామ సొమ్మొద్దు నా సొమ్ము నాకు ఇయ్యని మళ్ళీ వేడుకునేటప్పటికి సూర్యభగవానుడు నాకు నా దైవభక్తికి మెచ్చి నాకు ఇది అనుగ్రహించాడు అని చెప్పి మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి అంటే, అమ్మ బాబాయ్ అందుకే కావాల్సి నీ దగ్గరికి వచ్చిన ఆ డబ్బు నీ దగ్గరికి వచ్చేసి మేమేమీ లేకుండా అయిపోయాము అని చెప్పి అప్పుడేమో ఆవిడ్ని ఎంతోలాగో ప్రేమగా చూసి ఇంకెప్పుడు ఇలా చెయ్యం అని చెప్పి దుఃఖపడితే మీరు నా దగ్గరే ఉండొచ్చు అని చెప్పి వాళ్ళని కూడా ఇక్కడే ఉంచుకుని ఆ కర్రలో కంపలు అవతల పారేయించేసి హాయిగా ఆవిడ వీళ్ళని చూసుకుంటే వాళ్ళు కూడా రోజు తెల్లవారే సూర్యభగవానుడికి నమస్కారం పెట్టుకోవడం మొదలెట్టారట. మరి కథ కంచికి మనం ఇంటికి. కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ముందుకు ప్రోత్సహించాలని ప్రార్థన. మరి ధన్యవాదములతో మీ విజయలక్ష్మి.